ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేత, తీవ్ర కోపంలో మాజీ సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఇటీవల కాలంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. మధ్యలో బీజేపీ రావడంతో ఇక అనుకున్న స్థాయిలో లోక్సభలో సీట్లు కూడా సాధించింది బీజేపీ. అయితే ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తక్కువ సీట్లు రావడం, దాంతోపాటు ఇక తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చడంలో, అంటే నల్గొండ పట్టణంలో అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలం నిర్మించి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి కూడా ఆదేశించారు. 100 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండానే పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 1,00,000 రూల్స్ పెట్టే 100 కోట్ల రూపాయలతో భూమిలో అనుమతి లేకుండా పార్టీ ఆఫీస్ కడుతుంటే ఏం చేస్తున్నారని మంత్రిని ప్రశ్నించారు. అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి అయితే సూచించారు మంత్రి కోమటిరెడ్డి. ఇటీవల కాలంలో ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఏదైతే అనుమతులు లేవో, ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇక కూల్చివేయడం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే ట్రెండ్ అయితే నడుస్తుందా? మొత్తానికి ఇటీవల కాలంలో నిరుద్యోగ దీక్ష గాంధీ ఆసుపత్రిలో తీవ్రతరం చేయడం, దీనికి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కారణాలు ఉన్నాయా? మొత్తానికైతే ఏందనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇక జాబ్ క్యాలెండర్ పైన కూడా స్పష్టత రావాల్సి అని బీఆర్ఎస్ కోరుతుంది. దీనిపైన ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అయితే చెప్తూ ఉందా, దీనికి తుది కసరత్తు అయితే జరుగుతుంది అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుమతి లేకుండా ఈ రకంగా నిర్మించడం, ఇవన్నీ ప్రభుత్వ భూమి అని చెప్పడం, ఇటీవల కాలంలో విద్యుత్ సంబంధించినటువంటి దానిపైన సీఎం అనగా గతంలో ఉన్న సీఎంకు కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా హైకోర్టులో దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరి దీనిపైన ఏ రకంగా స్పందిస్తారు ఏంటనేది రాష్ట్రంలో చర్చనీయాంశం అయితే మారుతుందంటున్నారు రాజకీయ